అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్. ఇదిగోండి స్నానం అది చేసేసొచ్చేసాననమాట. పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఇవాళైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక దాంతో పాటుగా బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ అనేవి డైలీ ఉడకబెట్టేస్తానండి పొద్దున్నే. ఇంకా కాకపోతే ఓట్స్ ఒక్కొక్క రోజు నేను రాగిలు, సజ్జలు, జొన్నలు ఇవన్నీ మిల్లు పట్టించి పెట్టుకో ఉంటాను కదా! అది కానీ జావలాగా ప్రిపేర్ చేస్తా ఉంటాననమాట. బాయిల్డ్ ఎగ్స్ అయితే కంపల్సరీ డైలీ పెట్టేస్తానండి. ఇంకా ఇదిగోండి ఈ అగారో బ్రాండ్‌ది ఎగ్ బాయిలర్ తీసుకోన్నాను కదా! ఇంక అందులో పెట్టేస్తున్నాను. ఈజీగా ఒక 8-10 నిమిషాల్లో మంచిగా కుక్ అయిపోతాయనమాట అందులో. ఇంకా ఓ పక్కన ఇది ఓట్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఓట్సు చాలామంది ఎక్కువగా మిల్క్‌తో తీసుకుంటూ ఉంటారు కదా! మిల్క్‌లో ఉడకబెట్టేసుకొని చక్కగా ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ ఇలా యాడ్ చేసుకొని తింటా ఉంటారు కదా! కానీ ఇట్లా మజ్జిగతో ట్రై చేయండి. చాలా బావుంటది. మనకి అందులో ఇప్పుడు సమ్మర్‌లో ఇట్లా తీసుకుంటే మంచిగా చల్లగా బావుంటదనమాట. మనకి పొట్టలో కూడా బావుంటది. నాకైతే ఇట్లాగే చాలా బాగా నచ్చుద్ది. ఇంట్లో వాళ్ళు కూడా ఇదే లైక్ చేస్తా ఉంటారు. ఒక గ్లాస్ నీళ్ళకి ఇప్పుడు ఆ స్పూన్‌తో ఒక 4 స్పూన్స్ పడతదనమాట. నేనిక్కడైతే ఇద్దరికి సరిపడా చేస్తున్నాను. ఇంక మా వారైతే చీకటితో ఎర్లీ మార్నింగ్ ఎళ్ళిపోయారనమాట. ఊరు దగ్గర కూడా వర్క్స్ జరుగుతా ఉన్నాయి. పొలం పనులు. మళ్ళీ రెండో పంట స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంక ఇదిగోండి పాల ప్యాకెట్లు తీసుకొస్తున్నాను కదా! ఇంతకుముందు నేను గేదె పాలు పోయించుకునేదాన్ని. ముందు నుంచి వీడియోస్ చూసేవాళ్ళకి తెలుసు. మరీ ఘోరంగా ఉంటున్నాయండి. ఆ పాలు అస్సలు తాగలేకపోతున్నాం. అసలు ఎలా అంటే డైరెక్ట్‌గా ఇచ్చినవి ఇచ్చినట్టు పెడితే గూడా ఆ టీ మరీ బాగా నీళ్లుగా ఉంటున్నాయనమాట. అస్సలు తాగలేకపోతున్నాము. ఇంక అందువల్ల ఇంక మానేసి ప్యాకెట్లు తీసుకున్నాము. ఈ ప్యాకెట్ల పాలు కాచేటప్పుడు ఎప్పుడైనా సరే డైరెక్ట్‌గా మనం డ్రైగా ఉన్న గిన్నెలో పోసి పెట్టామనుకోండి, అడుగున ఒకలాంటి లేయర్‌గా అట్టులాగా కడతది. మళ్ళీ మళ్ళీ మనం వేడి చేసినప్పుడు అది మాడిపోతా ఉంటదండి. అలా కాకుండా ఉండాలంటే ఒక్కసారి నీళ్ళు తిప్పిపోయేసి కొంచెం వాటర్ ఉంచుకొని, అప్పుడు మనం ప్యాకెట్ పాలనేది అందులో పోసుకుంటే అడుగు మాడదనమాట. అడుగు పట్టినట్టు అవుతది చూసారా? అలా అవ్వదు. బాగా చక్కగా నీట్‌గా మంచిగా బాయిల్ అవుతాయి పాలనేవి. నేను విజయ పాలు తీసుకుంటున్నాను రెడ్ కలర్ ప్యాకెటు. చక్కగా వెన్న గూడా వస్తుందండి. నేను మీగడ కూడా కలెక్ట్ జేసి పెడుతున్నాను. దీంతో గూడా నేను తీసి పెట్టిన దాంతో గూడా త్వరలో నేను నెయ్యి చేసి చూపిస్తాను మీకు. చక్కగా ఇందులో పెట్టేసి చిన్న మంట మీద కాచేస్తే మీగడ బాగొస్తుందనమాట. పెరుగు గూడా టేస్ట్‌గా బావుంటుంది. ఈ విజయ పాలు నాకు అంతకుముందు అక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఈ పాలే వాడేదాన్ని. ఇక్కడ కొంచెం మాకు దగ్గరలో దొరకలేదు స్టార్టింగ్ ఇక్కడికొచ్చినప్పుడు. ఇంక అందువల్ల ఇంక ఈ గేదె పాలు పోయించుకుంటున్నాను. కానీ మరీ ఘోరంగా ఉంటున్నాయనమాట. ఇంకా ఈ సమ్మర్ అంతా గూడా ఇంట్లో ఎప్పుడు పెరుగైతే ఎప్పుడు పుష్కలంగా ఉండేలాగా చూసుకుంటానండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ శాతం ఈ మజ్జిగతోనే చేస్తా ఉంటాను జావల్లో. మధ్యాహ్నం గూడా కంపల్సరీగా మజ్జిగ గాని, పెరుగులాగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాననమాట. ఇదిగోండి చక్కగా ఒక 8, 10 నిమిషాల్లో ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయాయి ఇక్కడ. ఇది అగారో బ్రాండ్‌దని చెప్పాను గదండీ! ఇదైతే చాలా బాగా ఉపయోగపడుద్దండి. ఒకవేళ మీకెవరికైనా కావాలి అనుకుంటే లింక్ అనేది నేను వీడియో కింద షేర్ చేస్తాను. ఒక కావాలనుకున్నోళ్ళు తెప్పించుకోండి. చక్కగా కుక్ అయిపోతాయన్నమాట. ఇంక డైలీ ఈ బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసి దానిపైన కారప్పొడి అలా చల్లిచ్చేస్తాను. నేను ఇంతకుముందు నల్ల కారప్పొడి చేసిందాను కదా! అది నిండుకుంది. ఇంక ఈ శనగల కారం ఉంటే అది చల్లుతున్నాను. ఇది పెద్దగా టేస్ట్ అనిపియదు. కానీ నల్ల కారప్పొడితో బావుంటాయన్నమాట బాయిల్డ్ ఎగ్స్ అలా చేసుకుంటే. ఇదిగోండి ఇందాక ఉడకబెట్టాను గదా! ఇది ఓట్సు. అది పూర్తిగా చల్లారిపోయాక మజ్జిగ కలిపేసి కొంచెం సాల్టు, సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు ఇవి వేసేసుకొని ఇంకా గ్లాసుల్లో పోసిచ్చేస్తాననమాట. చాలా బాగుంటది. ఫిల్లింగ్‌గా ఉంటది. బాగా టేస్టీగా బాగా అనిపిస్తాయండి. ఒకసారి మీరు గూడా ఈ విధంగా ఓట్స్ తీసుకున్నట్లయితే ఈ ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా ఊరు నుండి అమ్మ చింతాకు పంపించిందండి. మామూలుగా ఎప్పుడైనా సరే పొడి పంపిస్తది. ఈసారి అన్న ఊరెళ్ళినప్పుడు ఇంకా హడావిడిగా అప్పుడే ఎండబెట్టుండిందనమాట బయట అమ్మ. ఇంక వస్తుంటే ఇంకా అమ్మ మిక్సీలో వేసే టైం లేక డైరెక్ట్‌గా పంపించేసింది. వాళ్ళు చేసుకుంటారులేమ్మా ఇచ్చేసేయి అని చెప్పి అన్న మొత్తం అలాగా ఆకులుగా తీసుకొచ్చేసాడనమాట. ఇంక సరే నేనివాళ అమ్మ దాంతో పాటుగా ఎండు పక్కిలు గూడా పంపించింది. ఇంక సరే ఈ చింతాకు పొడి, ఎండు పక్కిలు కర్రీ బావుంటది కదా! అది చేద్దాం అనుకున్నాను. ఇంక వీటిలో పుల్లలు గూడా ఉండేసరికి మొత్తం కూర్చొని తురుముతా ఉన్నాననమాట. అవన్నీ కూడా వలుస్తున్నాను. ఇక్కడే నాకు చాలా టైం పట్టిందండి. ఆ ఈనెలన్నీ తీసేసి ఆకుల వరకు ఒలిచి పోసి,
మిక్సీ పట్టాను. నాకెక్కడో డౌట్ కొడతా ఉంది. అమ్మకి కాల్ చేసి ఒక్కసారి అడుగుదామా అనుకుంటున్నాను. సరే ఇంక ఫోన్ ట్రైపాడ్‌కి పెట్టున్నాను. ఇంక అది తీసి మళ్ళీ అమ్మతో మాట్లాడి టైం గూడా అయిపోతా ఉంది. లంచ్‌కి మళ్ళీ మా వారు వచ్చేస్తారేమో అని జెప్పి, ఇంక అమ్మకి కాల్ జేయకుండా ఈ ప్రాసెస్‌లో చేశాననమాట. ఇంక సరిగ్గా నలగలేదు గూడా, బాగా మెత్తగా రాలేదు. అమ్మ పంపిస్తే చాలా మెత్తగా బావుంటది పొడనేది. ఇంక తర్వాత తీరా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ మధ్యలో ఈనులాగా ఉంటది కదా! అదసలు తీయకూడదంట. దాంతో పాటుగా బాగా ఎండబెట్టి, ఆ ఎండ మీద మనం బాగా ఎండిందాన్ని తీసుకొస్తాం గదా! గలగల ఎండుంటది కదా! ఆ టైంలోనే మిక్సీ పట్టుకోవాలంట. ఆ ఈనులు కూడా పులుపుగా ఉంటాయి. "అమ్మ అదంతా తీసేస్తే నీకక్కడ ఏముంటది? చాలా మొత్తం వేస్ట్ చేసేసావు నువ్వు" అని జెప్పిన తర్వాత, ఇంకేం చేద్దాం. ఒక వాయి ఏసాను. ఇంకొక వాయికి ఉన్నాయి. ఇంకా అవన్నీ అలా ఎండబెట్టి పొడగొట్టుకోవాలి. ఇంకా ఇదిగోండి ఈ ఎండు పక్కిలైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇవి కూడా అమ్మ పంపించింది ఊరు నుంచి. ఊరు దగ్గరండి చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయండి. పచ్చి పక్కిలు, ఎండివి అన్నీ గూడా బాగా దొరుకుతా ఉంటాయి. మనకి కొంచెం ఊరు దగ్గర అన్నీ ఏరు దగ్గరగా ఉంటది. సముద్రం 2 దగ్గరగా ఉంటాయి గదా! అక్కడికి తెచ్చిస్తా ఉంటారనమాట. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంక ఈరోజైతే ఈ పక్కిల కూరలోకి కొన్ని వంకాయలు, పచ్చి మామిడికాయి ఇవి కూడా కాంబినేషన్‌లో చేస్తున్నాననమాట. చాలా బావుంటది. అయితే కొంచెం పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను. ఇంకా పోపు వేసి వేయించి అలా కాకుండా అన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నానిక్కడ. ఇక్కడ మనం చింతపండు పులుసనేది యాడ్ చేయమండి. ఇంకా ఈ టమోటాలు, పచ్చి మామిడికాయ ఏస్తున్నాము. ఇంక చింతాకు పొడి అన్నీ కొంచెం పులుపుదనమే గదా! కరెక్ట్‌గా సరిపోతాయనమాట. ఇంకా మనం సెపరేట్‌గా చింతపండు పులుసంటే ఏం పొయ్యక్కర్లేదు. ఇంక ఎండు పెక్కలు గూడా బాగా ఒకటికి 4 సార్లు కడిగేసుకొని అవి గూడా ఏసేసి, కొంచెం పచ్చి కరివేపాకు గూడా వేసేసి, ఇంక ఉప్పు, కారం, పసుపు వేసేసాననమాట. ఇదిగోండి ఈ చిన్న గిన్నె నిండా చింతాకు పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇది దగ్గరగా ఇగురులాగా వండుకుంటే బాగా రుచిగా బావుంటదండి ఈ కూర. మన పెద్దోళ్ళ కాలం కూరలేవైనా సూపర్‌గా ఉంటాయండి అసలు. అయితే ఎండు పక్కులతో చేసుకునే రుచి ఒక రకంగా ఉంటది. పచ్చి పక్కిలతో కూడా ఇదే ప్రాసెస్‌లో చేస్తారు. అదొక రుచినిస్తుద్దనమాట. ఇంకా ఇది కొంచెం మరీ ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదనమాట. ఉడికేయడానికి ఆ కూరగాయ ముక్కలన్నీ ఉడకడానికి సరిపడా వాటర్ పోసానక్కడ. ఇదిగోండి మన వేరుశనగ నూనె ఇది. మన పొలంలో పండించిన వేరుశనగ పప్పుల నూనెనమాట. ఇది అమ్మ పంపించిందండి. మనదయిపోయిందనమాట. ఇంక అటికలో చేస్తున్నాను. ఇంక 2 గరిటెల ఆయిల్ వేసేసి, ఆవాలు, మెంతులు అవి బాగా చిటపటలాడాక కొన్ని ఆనియన్ ముక్కలు కొంచెం ఎర్రగా వేపుకోవాలండి. ఆ పచ్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అవన్నీ వేగాక ఇది తిరగబోసేసుకోవడమే. వాటర్ చక్కగా కరెక్ట్‌గా అవి అవి మునిగే వరకే పోసుకున్నానక్కడ. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చక్కగా కర్రీ రెడీ అయిపోద్దండి. చాలా బావుంటాయి ఇలాంటి కర్రీసు. ఇదిగోండి దగ్గర పడుతుంది గదా! వేడి మీద కొంచెం అట్లా కొంచెం వాటర్‌గా ఉంది గానీ, కొంచెం పూర్తిగా చల్లారిపోయాక, ఆ కొంచెం వాటర్ గూడా మంచిగా ఎగురుకోబోయినాయండి. చక్కగా కర్రీ రెడీ అయిపోయింది. చాలా సూపర్ యమ్మీగా ఉంటదండి. అయితే ఎంత బాగా చేసినా, మన అమ్మ చేతుల రుచులు రావండి మనకి కదా! అమ్మ వాళ్ళు చేసినవి అంత బావుంటాయి. ఇంక కర్రీ రెడీ అయిపోయింది. వేడిగా ఓ పక్కన అన్నం గూడా రెడీ అయిపోయింది. ఈ మధ్య ఎక్కువగా రైస్ కుక్కర్‌లో పెట్టేస్తా ఉన్నాను. గ్యాస్ గురించి టెన్షన్ పడి. ముందుగా అన్నం ఉడికాక కొంచెం తీసి పక్కన పెడతానండి అలవాటు. ఇంక వేడి వేడి అన్నంలో చక్కగా పక్కిల కూర వేసుకొని తింటే చాలా అంటే చాలా బావుండిందండి. మీకు కూడా ఇలా ఎండు పక్కిలి అందుబాటులో ఉంటే ఈ కర్రీ ట్రై చేయండి తప్పకుండా. సూపర్ యమ్మీగా బావుంటదనమాట. చల్లారే కొద్దీ ఇంకా దగ్గర పడిందనమాట కర్రీ అనేది. అదండి ఇవాల్టి వీడియో. వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.